This conference will now be recorded. సో నిన్న ఏ సర్వీస్ వరకు చెప్పుకున్నాం నిన్న? సర్వీస్ యాప్ సర్వీసెస్. యాప్ సర్వీస్ కి ఒక డొమైన్ అటాచ్ చేయాలంటే ఎలా? ఓకే, అక్కడ URL పేజ్ చేసి ఏంటి స్క్రీన్ రావట్లేదు. ఓకే, యాప్ సర్వీస్ ప్లాన్ ఈ రెండు చూసారు. స్కేలింగ్ అంటే ఏంటి? వర్టికల్ హారిజాంటల్ రెండు ఉన్నాయి. ఓకే, వర్టికల్ స్కేల్ ఏం చేస్తుంది? వర్టికల్ గా పెంచుతా ఉంటుంది. వర్టికల్ కాన్ఫిగరేషన్ చేంజెస్ విత్ ఇన్ ద సేమ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ చేంజెస్ ఉంటాయి. హారిజాంటల్ అయితే సేమ్ ఎండ్ ఆఫ్ సెటప్, నెక్స్ట్ సైడ్ బై సైడ్ ఇంకొకటి వస్తూ ఉంటాయి VMs అలా. ఓకే, యాప్ సర్వీస్ ప్లాన్, యాప్ సర్వీస్ ఈ రెండు చూసారు. అప్లికేషన్ ఇన్సైట్స్ మానిటరింగ్ చేయడానికి. సో నిన్న క్వైరీస్ రాసిన తర్వాత దాంట్లో అలర్ట్స్ రాసాం. సో క్వైరీస్ గురించి మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయాల్సిందే. అండ్ జాయినింగ్స్ అనేవి మీకు సీక్వెల్ వస్తే అది వస్తుంది, అది రాకుండానే మనం డైరెక్ట్గా ఇది చెప్పాలంటే కష్టం. సీక్వెల్ వస్తే అంటే మ్యాండేటరీ అంటే అవసరం లేదు, బట్ ఈజీగా రాయొచ్చు. మీకు ఆ నాలెడ్జ్ ఉందంటే సీక్వెల్ మీద క్వైరీస్ ఎలా రాయాలో ఇవి ఈజీగా రాసేయచ్చు. అలర్ట్స్ని కన్ఫిగరేషన్. యాక్షన్ గ్రూప్ అంటే మెంబర్స్ ని యాడ్ చేసి వాళ్ళకి నోటిఫికేషన్ ఎలా వెళ్ళాలి. ఓకే, సో అలర్ట్స్ అయిపోయింది. అండ్ దెన్ యాక్షన్ గ్రూప్స్, యాప్ సర్వీస్ ప్లాన్. నెక్స్ట్ ఇంకొక సర్వీస్ చూద్దాం. సో నెక్స్ట్ ఇంకొక సర్వీస్ ఏంటంటే స్టోరేజ్ అకౌంట్. స్క్రీన్ రావట్లేదు. యా, షేర్ చేస్తాను. సో స్టిల్ యా, ఇప్పుడు వస్తుందా? ఓకే సార్. యా, సో ఒక స్టోరేజ్ అకౌంట్ గురించి చూద్దాం. యాక్చువల్గా స్టోరేజ్ అకౌంట్ అంటే ఏంటి? ఏదైనా స్టోర్ చేసుకోవడం. సో ఏది స్టోర్ చేసుకోవచ్చు అంటే ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయినా స్టోర్ చేయొచ్చు. టెక్స్ట్ ఫైల్ అయినా, ఇమేజ్ ఫైల్ అయినా, ఆర్ఎల్స్ వీడియో ఫైల్ అయినా, జేపీజే ఫైల్ అయినా, మీరు ఏ ఫైల్ కావాలన్నా స్టోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ డాక్యుమెంటేషన్ తోటి వెళ్దాం. స్టోరేజ్ అకౌంట్స్ ఇన్ Azure. సో బేసిక్గా స్టోరేజ్ అకౌంట్లో ఏదైనా స్టోర్ చేయొచ్చు, దట్ ఈస్ క్లియర్. అండ్ స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఎలా రిట్రీవ్ చేసుకోవచ్చు అంటే HTTPS కాల్స్ చేసి తెచ్చుకోవచ్చు. ఫస్ట్ అసలు స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. దాంట్లో స్టోరేజ్ అకౌంట్లో ఎన్ని కైండ్స్ ఉన్నాయో చెప్పుకున్నాం. సో ఫస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ స్టోరేజ్ అకౌంట్. సో సెర్చ్ బార్లోకి వెళ్ళి స్టోరేజ్ అకౌంట్స్. ఓకే, స్టోరేజ్ అకౌంట్స్లో నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఏ స్టోరేజ్ అకౌంట్. క్రియేట్. సో ఫ్రీ ట్రయల్ యూస్ చేస్తున్నాను. అండ్ ద రీసోర్స్ గ్రూప్ వచ్చేసి ఇట్ షుడ్ బి ఇన్ రెడ్ బస్. స్టోరేజ్ అకౌంట్ నేమ్ ఏంటి? స్టోరేజ్ అకౌంట్ నేమ్ని మీరు క్యాపిటల్ లెటర్స్, కేస్ సెన్సిటివ్ క్యాపిటల్ లెటర్స్ పెట్టకూడదు, హైఫన్స్ పెట్టకూడదు. సో ఇట్ షుడ్ బి ఇన్ స్మాల్ లెటర్స్ అండ్ నెంబర్స్. సో నేను డెవ్ స్టోరేజ్ 1 2 3 అని ఇస్తున్నాను. ద అకౌంట్ నేమ్ డెవ్ స్టోరేజ్ ఇస్ ఆల్రెడీ టేకెన్. సో 1 2 3 కాకుండా కీప్ ఇట్ సంథింగ్ లైక్ 098. ఓకే, అండ్ @ యూస్ చేయండి, అది తీసుకోదు. అండర్ స్కోర్ యూస్ చేయండి, తీసుకోదు. క్యాపిటల్ లెటర్స్ ఇవ్వండి. స్టోరేజ్ 098 అండ్ క్యాపిటల్ లెటర్ ఇవ్వండి, తీసుకోదు. సో దిస్ షుడ్ బి ఓన్లీ ఇన్ స్మాల్ లెటర్స్ అండ్ న్యూమరికల్స్, నాట్ ఈవెన్ స్పెషల్ క్యారెక్టర్స్. అండ్ ఏ లొకేషన్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారు? సో ఐ వాంట్ టు క్రియేట్ ఇట్ ఇన్ సెంట్రల్ US. పర్ఫార్మెన్స్ ఏంటి? స్టాండర్డా, ప్రీమియమా? ఇప్పుడు HDD ఏం చేస్తుంది? హార్డ్ డిస్క్ డ్రైవ్. SSD ఏం చేస్తుంది? సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఈ రెండింటికి తేడా ఏంటి? పర్ఫార్మెన్స్. అలాగే స్టోరేజ్ అకౌంట్స్లో మీరు డేటాను స్టోర్ చేస్తారు. స్టోర్ చేసిన డేటాని ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీ డేటాని ఏం చేయాలంటే హార్డ్ టైర్లో పెట్టాలి.
దీన్ని యాక్సెస్ టైర్స్ అంటారు. నేను డేటాని ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేస్తూ ఉంటాను ఎప్పుడు అన్నప్పుడు ఏం చేస్తారంటే నీ డేటా తీసుకెళ్ళి హాట్ టైర్లో పెట్టారు. లేదు నేను ఫ్రీక్వెంట్గా కాదు, అప్పుడప్పుడు మాత్రమే యాక్సెస్ చేస్తాను స్టోరేజ్ అకౌంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్, అప్పుడు ఏం చేస్తారంటే కూల్ టైర్ ఉంటుంది, కూల్ టైర్లో పెట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ పర్ఫార్మెన్స్ అని అడుగుతుంది. స్టాండర్డ్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే రికమెండెడ్ ఫర్ మోస్ట్ సినారియోస్ లైక్ జనరల్ పర్పస్ V2 అని. అసలు జనరల్ పర్పస్ V2 అంటే ఏంటో నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ గో విత్ ద డిఫాల్ట్స్. సో స్టాండర్డ్ తీసుకుంటాం. రిడెండెన్సీ అంటే రెప్లికా, రిడెండెన్సీ అంటే కాపీ. ఓకే, రెప్లికా అయినా రిడెండెన్సీ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, కాపీ అని. ఇప్పుడు నేను ఒక ఈ ఇన్స్టిట్యూట్లో ఒక సర్వర్ పెట్టుకున్నాను. ఈ సర్వర్లో నా ఇన్ఫర్మేషన్ మొత్తం సేవ్ చేశాను. ఇన్స్టిట్యూట్కి పవర్ పోయింది, అప్పుడు నేను రిట్రీవ్ చేయాలనుకున్న డేటా వస్తుందా? రాదు. అప్పుడు ఏం చేస్తారు? ఇంకొక లొకేషన్లో పెడతాను. అమీర్పేటలో కాకుండా దిల్షుక్ నగర్లో ఇంకో ఇన్స్టిట్యూట్ ఉంది నాకు, అక్కడ ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సేమ్ ఇన్ఫర్మేషన్ అక్కడ పెడతాను. ఇప్పుడు నేను బ్రౌజ్ చేసేటప్పుడు ఇది ఈ ఇన్స్టిట్యూట్లో పవర్ పోయినా కూడా దిల్షుక్ నగర్లో ఉన్న ఇన్స్టిట్యూట్ నుంచి నేను బ్రౌజ్ చేసుకోవచ్చు కదా, డేటా సెంటర్స్ లాగా. సో నేను అర్థం అవడం కోసం అలా చెప్పాను. రిడెండెన్సీ అనేది ఏం చేస్తుంది అంటే ద డేటా ఇన్ యువర్ అజూర్ స్టోరేజ్ అకౌంట్ ఈస్ ఆల్వేస్ రెప్లికేటెడ్. రిడెండెన్సీ, రెప్లికా అంటే కాపీ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఆల్వేస్ మేక్స్ ఏ కాపీ డ్యూరబిలిటీ అండ్ హై అవైలబిలిటీ. సో మీ హై అవైలబిలిటీ అంటే ఏంటి? ఎప్పుడు నీ అప్లికేషన్, నీ స్టోరేజ్ అకౌంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ హై అవైలబుల్లో ఉండాలి. అవైలబిలిటీలో ఉండాలంటే మల్టిపుల్ కాపీస్ పెట్టుకోవాలి డిఫరెంట్ రీజియన్స్లో, లొకేషన్స్లో. So choose a replication strategy that matches your durability requirement. Some of the settings can be changed after the storage account is created. Even if you want to change the settings, you can do this. So ఇప్పుడు రిడెండెన్సీ అని ఉంది. ఇక్కడ మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. రిడెండెన్సీ అంటే ఏంటి? LRS అంటే లోకల్ రిడెండెంట్ స్టోరేజ్, GRS అంటే జియో రిడెండెంట్ స్టోరేజ్, ZRS అంటే జోన్ రిడెండెంట్ స్టోరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమీర్పేట్ తీసుకున్నాను, అమీర్పేట్ ఇన్స్టిట్యూట్లో స్టోర్ చేసుకున్నాను. అమీర్పేట్ మొత్తం పవర్ పోయింది, అప్పుడు ఏం చేస్తాము? అమీర్పేట్లో కాదు, అంటే సింపుల్ ఒక ఎగ్జాంపుల్, హైదరాబాద్లో అమీర్పేట్ ఉంది, అమీర్పేట్లో స్టోర్ చేసావు, అమీర్పేట్లో ఫెయిల్ అయిపోయింది. అప్పుడు నువ్వేం చేస్తావు? దిల్షుక్ నగర్ పెట్టుకున్నావు. దిల్షుక్ నగర్లో నుంచి నీకు డేటా వస్తుంది, హైదరాబాదే డౌన్ అయింది. అప్పుడు ఏం చేస్తావు? మారుస్తావు. అది ఏం చేస్తావు? హైదరాబాద్లో ఫెయిల్ అయినా కానీ చెన్నైలో నుంచి నాకు డేటా రావాలంట. ఇండియా మొత్తం డౌన్ అయింది, యుఎస్. పాయింట్ అర్థమైందా? సో ఏమైనా చేసి మీ డేటాని హై అవైలబిలిటీలో ఉంచాలి. ఎస్. సో డేటా సెంటర్ లెవెల్ అంటే ఆన్ ప్రెమిసెస్ లెవెల్ అని అంటారు. సో లోకల్ రిడెండెంట్ స్టోరేజ్ అనేది ఎప్పుడు వాడతారు అంటే ఇది లెస్ కాస్ట్, ఇది డేటా సెంటర్ లెవెల్ అనుకోండి. With basic protection against the server rack and drive failures, recommended for non-critical scenarios. Real time లో LRS ఎవరు వాడరు, GRS వాడతారు లేకపోతే ZRS వాడతారు. సో మరి GRS ఎందుకు వాడతారు? GRS అంటే ఏంటి? జియో రిడెండెంట్ స్టోరేజ్, ఇంటర్మీడియట్ ఆప్షన్ విత్ ఫెయిల్ ఓవర్ క్యాపబిలిటీస్ ఇన్ సెకండరీ రీజియన్. సో సెకండరీ ఒక రీజియన్ ఫెయిల్ అయినా కానీ సెకండరీ రీజియన్ నుంచి నీ డేటా అనేది అప్ అండ్ అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఇది ఎందుకు యూస్ చేస్తారంటే రికమెండెడ్ ఫర్ బ్యాకప్ సినారియోస్, ఒకటి ఫెయిల్ అయినా కానీ ఇంకొక చోటు నుంచి వచ్చే విధంగా. అండ్ జోన్ రిడెండెంట్ స్టోరేజ్, ఇంటర్మీడియట్ ఆప్షన్ విత్ ప్రొటెక్షన్ అగైన్స్ డేటా సెంటర్ లెవెల్ ఫెయిల్యూర్స్, రికమెండెడ్ ఫర్ హై అవైలబిలిటీ సినారియోస్. సో నేను చెప్పాను కదా, హైదరాబాద్ పోతే చెన్నై పోయింది అనుకుంటే ఇండియాలో వేరే డిఫరెంట్ రీజియన్స్ అలా. అండ్ జియో జోన్ రిడెండెంట్ స్టోరేజ్ ఏం చేస్తుంది అంటే ఆప్టిమల్ డేటా ప్రొటెక్షన్ సొల్యూషన్ దట్ ఇంక్లూడ్స్ ఆఫరింగ్ ఆఫ్ బోత్ GRS అండ్ ZRS. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ GRS అండ్ ZRS. సో వీటి గురించి ఫస్ట్ డాక్యుమెంటేషన్ చూద్దాం. LRS and LRS in storage account. రియల్ టైమ్ మనకు బిజినెస్ గ్రూప్స్ కానీ తర్వాత యాప్ సర్వీస్ కానీ క్రియేట్ చేస్తున్నాం. అది ఆర్డర్ అంటే క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కానీ అదే నేమింగ్ కన్వెన్షన్ వాళ్ళు చెప్తారు.
సో వీ నీడ్ టు ఫాలో దిస్ అని అంటారు. కొంతమంది క్యాప్స్ రాస్తారు, కొంతమంది స్మాల్ మొత్తం రాసుకుంటారు, కొంతమంది ఫస్ట్ లెటర్ క్యాపిటల్ మీద అంత స్మాల్. సో మీరు అడుగుతారు, మీరు ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు మీ ఇష్టం వచ్చిన నేమ్ పెడితే అవతలకి ఏం అర్థం అవుతుంది అది. సో చెప్తారు వాళ్ళు, మనం ఈ నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అవ్వాలని. రిడెండెన్సీ అంటే ఏమన్నాను? కాపీ. So storage is always stores multiple copies of your data so that it is protected against planned and unplanned events. సో ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీ దగ్గర ఒక విఎం ఉంది, మెయింటెనెన్స్ అని అంటాను. ఆ విఎంని నేను మెయింటెనెన్స్ చేయాలి అంటే ఏంటి? దానికి సాఫ్ట్వేర్ ప్యాచ్ అప్డేట్స్, లేకపోతే ఏదైనా అనుకోండి, వర్షనింగ్ మార్చుకోవడము, ప్యాచ్ మేనేజ్మెంట్ చేయడము, ఏదైనా అనుకోండి, అది ప్లాన్డ్ మెయింటెనెన్స్. అన్ప్లాన్డ్ మెయింటెనెన్స్ అంటే ఇప్పుడు దానికి హార్డ్ డిస్క్ ఫెయిల్యూర్ అయిపోయింది, అవన్నీ ప్లాన్గా చేస్తారు మీరు. అన్ప్లాన్డ్ కదా, పవర్ పోయింది, నెట్వర్క్ ఇంటర్ఫేస్ స్టార్ట్ పోయింది, ఇవన్నీ ఏంటి? అన్ప్లాన్డ్ మెయింటెనెన్స్. ఈ స్టోరేజ్ అకౌంట్ ఏం చేస్తుందంటే ఆల్వేస్ స్టోర్స్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ యువర్ డేటా సో దట్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ప్లాన్డ్ అండ్ అన్ప్లాన్డ్ ఈవెంట్స్. మీరు ఒక స్టోరేజ్ అకౌంట్లో ఏదైనా స్టోర్ చేస్తే 3 కాపీస్ని సేవ్ చేసుకుంటుంది. 3 కాపీస్ని డిఫరెంట్ లొకేషన్స్లో. ఒక లొకేషన్లో నుంచి పోయినా ఇంకొక లొకేషన్, అది కూడా పోయినా ఇంకొక డిఫరెంట్ లొకేషన్. సో మీరు స్టోరేజ్ అకౌంట్లో ఏది కాపీ చేసినా కూడా 3 times కాపీ చేసుకుంటారు. See, redundancy ensures that your storage account meets availability and durability even in the face of failures. సో ఇన్ని కాపీలు ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఒక చోట పోయినా ఇంకో చోట నుంచి నా డేటా అనేది అప్ అండ్ రన్నింగ్లో ఉండాలి. సో మీరు ఎలాంటిది తీసుకోవాలి? ఎల్ఆర్ఎస్ తీసుకోవాలా, జెడ్ఆర్ఎస్ తీసుకోవాలా, జిఆర్ఎస్ తీసుకోవాలా, జీజెడ్ఆర్ఎస్ తీసుకోవాలా? అది ఏ సినారియోలో మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? సో ఫస్ట్ సిరీస్ redundancy in primary region. See, when deciding which redundancy option is best for your scenario, consider the trade-off between lower cost and higher availability. సో మీరు కాపీని మెయింటైన్ చేద్దాం అనుకున్నారు కదా, మీరు ఏం ఆలోచిస్తారంటే లోయర్ కాస్ట్ ఉండాలి, హైగా అవైలబుల్లో ఉండాలి. ఇప్పుడు అలాంటివి కావాలంటే ఏది తీసుకోవాలి? How your data is replicated in the primary region, whether your data is replicated to the secondary region, that is geographically distance in the primary region. సో ఇప్పుడు రెండు ఒకటే రీజియన్లో ఉన్నాయి, ఇంకొక రీజియన్ పోతే సో అందుకే డిఫరెంట్ రీజియన్లు ఉంటాయి. ఇప్పుడు 2 లొకేషన్స్ ఉన్నాయి, మీకు సెంట్రల్ యుఎస్, ఈస్ట్ యుఎస్ ఉంది. మీరు కాపీ చేసే డేటా ఫస్ట్ సెంట్రల్ లెవెల్లో వెళ్తుంది, నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ యుఎస్కి వెళ్తుంది అనుకున్నాం. ప్రైమరీ ఏది, సెకండరీ ఏది? దీంట్లో ప్రైమరీ రీజియన్ అంటే ఏంటి, సెకండరీ రీజియన్ అంటే ఏంటి? ప్రైమరీ వచ్చేసి సెంట్రల్ యుఎస్. సో ఈ రీజియన్ ఏం చేస్తుందంటే సెకండరీ రీజియన్, సెంట్రల్ యుఎస్, ఈస్ట్ యుఎస్. అర్థమైంది? ప్రైమరీకి సెకండరీకి. ఓకే, ఫస్ట్ మనం ఎక్కడ కాపీ చేస్తున్నామో అది ప్రైమరీ, నెక్స్ట్ సెకండరీ. సో redundancy in the primary region. So data in Azure storage account is always replicated 3 times in the primary region, and it offers 2 options for your data in the primary region. So LRS and ZRS. సో redundancy ఒక ప్రైమరీ రీజియన్ లో మీకు redundancy కావాలంటే it offers 2 సిరీస్, LRS and ZRS. లోకల్ రిడెండెంట్ స్టోరేజ్ ఏం చేస్తుందంటే మీరు ఏం స్టోర్ చేసినా కూడా 3 కాపీస్ని పెట్టుకుంటుంది. సో LRS copies your data synchronously 3 times within the single physical location in a primary region. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్టిట్యూట్ ఉంది, ఈ ఇన్స్టిట్యూట్లో ఒక సర్వర్ ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ నేను ఏమంటానంటే LRS అంటాను. ఒకటే సర్వర్లో 3 సార్లు కాపీ చేసుకుంది, సర్వర్ పోతే ఎన్నిసార్లు కాపీ చేసిన ఏం ఉపయోగం? సో విత్ ఇన్ ఏ సింగిల్ ఫిజికల్ లొకేషన్ ఇన్ ప్రైమరీ రీజియన్, అండ్ LRS ఈజ్ ఈస్ట్ ఎక్స్పెన్సివ్ రెప్లికేషన్ ఆప్షన్. సో మీరు ఒక డేటా సెంటర్ లెవెల్లో పెట్టుకుంటున్నారు కాబట్టి అది లీస్ట్ కాస్ట్. అండ్ వెన్ ఇట్ గోస్ టు జోన్ రిడెండెంట్ స్టోరేజ్, కాపీస్ యువర్ డేటా సింక్రోనస్లీ 3 అవైలబిలిటీ జోన్స్, 3 డిఫరెంట్ జోన్స్ లో కాపీ చేసుకుంటుంది ఇన్ ద ప్రైమరీ రీజియన్. సో ఫర్ applications running high availability, Microsoft recommends using ZRS. సో 3 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ లో కాపీ చేసుకుంటుంది. సో మీరు ఎప్పుడన్నా అప్లికేషన్ హై అవైలబుల్లో ఉండాలంటే యూ కెన్ గో విత్ ZRS. అంటే డిఫరెంట్ జోన్స్లో కాపీ చేసుకుంటుంది కదా, ఒక జోన్ డౌన్ అయినా కూడా డిఫరెంట్ జోన్లో నుంచి మీరు తెచ్చుకోవచ్చు. లోకల్ రిడెండెంట్ స్టోరేజ్ యూజ్ చేయటం వల్ల మీకు ఎంతవరకు SLA అంటారు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, 99.999% 11 nines అంతవరకు వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. వీ విల్ ప్రొవైడ్ యూ
99.99911% of guarantee ఇస్తారు. See, replicates your data 3 times within a single data center in the primary region, and LRS provides at least 99.9% durability of objects over a given year. అర్థమవుతుంది కదా పాయింట్ అయితే? డౌట్గా ఉంది ఏదన్నా? ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి? లోకల్ రిడెండెంట్ స్టోరేజ్. లోకల్ రిడెండెంట్ స్టోరేజ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? స్టోరేజ్ అకౌంట్. సో ఓకే, 2 minutesలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోరేజ్ అకౌంట్లో మీరు ఏం స్టోర్ చేసుకున్నా కానీ 3 times కాపీ చేసుకుంటారు. సో 3 times కాపీ చేసుకోవాలన్నప్పుడు మీకు స్టోరేజ్ అకౌంట్లో డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి, జెడ్ఆర్ఎస్ అంటే ఏంటి అనేది. ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి? డేటా సెంటర్ లెవెల్. సో దీన్ని ఎప్పుడు వాడతారు అంటే మీకు అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, సో జస్ట్ నార్మలే అనుకుంటే ఎల్ఆర్ఎస్ వాడతారు. ఎల్ఆర్ఎస్ వాడటం వల్ల మీకు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎంత పర్సంటేజ్ వరకు సేఫ్టీ ఇస్తున్నారంటే 99.999%. సో రియల్ టైంలో అయితే మీకు డేటా స్టోర్ అయిన తర్వాత అంటే డేటా అనేది యాక్సెస్ చేయలేకపోతే ఊరుకుంటారా రియల్ టైంలో? లేదు. సో నువ్వేం చేయాలి? దాని నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎల్ఆర్ఎస్ కంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? జెడ్ఆర్ఎస్. జెడ్ఆర్ఎస్ అంటే జోన్ రిడెండెంట్ స్టోరేజ్. సో 3 different జోన్స్లో మీకు కాపీ చేస్తుంది. 3 అవైలబిలిటీ జోన్స్ ఇన్ ద ప్రైమరీ రీజియన్. ఒక ప్రైమరీ రీజియన్లో 3 లొకేషన్లలో సేవ్ చేసుకుంటుంది. ఫర్ అప్లికేషన్స్ రన్నింగ్ హై అవైలబిలిటీ ఇట్ రికమెండ్స్ యూజింగ్ జెడ్ఆర్ఎస్. జోన్ రిడెండెంట్ స్టోరేజ్ యూజ్ చేయడం బెస్ట్. ఓకే, సో ఎల్ఆర్ఎస్లో మీరు స్టోర్ చేసినప్పుడు ఇది ఒక డేటా సెంటర్ లెవెల్లో చూడండి. ఒక సింగిల్ డేటా సెంటర్ ప్రైమరీ రీజియన్లో, ఒక రీజియన్లో సింగిల్ డేటా సెంటర్ లెవెల్లో యూ హ్యావ్ వన్ లోకల్ రిడెండెంట్ స్టోరేజ్. ఆ లోకల్ రిడెండెంట్ స్టోరేజ్ యూస్ చేసి ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఆ స్టోరేజ్ అకౌంట్ 3 times కాపీ చేసుకుంటారు. ఓకే, ఎల్ఆర్ఎస్ని ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తారంటే దట్ కెన్ బి ఈజీలీ రీకన్స్ట్రక్టెడ్ ఇఫ్ ద డేటా లాస్ అక్కర్స్. డేటా పోయినా పర్లేదు, but again we can manage అనుకుంటే you can go with LRS and it is very cheap of cost. And if your application is restricted to replica data only within a country or a region, ఒక సింగిల్ రీజియన్ లోనో ఒక సింగిల్ కంట్రీలోనో రెప్లికేట్ అవ్వాలి, డిఫరెంట్ లొకేషన్స్ లో రెప్లికేట్ అవ్వకూడదు అనుకుంటే you can use LRS. సో దెన్ జెడ్ఆర్ఎస్, జోన్ రిడెండెంట్ స్టోరేజ్ ఏం చేస్తుంది? ఇట్ సింక్రోనస్ అంటే సింకింగ్ ఐడియా ఉందా? సింక్ అంటే ఏం చేస్తుంది? సో సింక్ చేస్తుంది 3 different అవైలబిలిటీ జోన్స్లో. ప్రైమరీ రీజియన్లో ఒక స్టోర్ చేసేటప్పుడు మీరు 3 different అవైలబిలిటీ జోన్స్లో ఇది ఈజీగా సేవ్ చేస్తుండే, సింక్ అవుతా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ఫైల్ యాడ్ చేశాను అనుకో, 3 కూడా ఒకటే ఫైల్ పడుతుంది. ఓకే, ఈచ్ అవైలబిలిటీ జోన్ ఈజ్ సపరేట్ ఫిజికల్ లొకేషన్స్ విత్ ఇన్ అన్ ఇండిపెండెంట్ పవర్. విత్ అన్ ఇండిపెండెంట్ పవర్ అంటే ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఈ అమీర్పేట్ అండి, ఈ అమీర్పేట్ మొత్తానికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అమీర్పేట్ పవర్ స్టేషన్ ఉంది. అమీర్పేట్ పవర్ స్టేషన్ పోతే అందుకనే విత్ అన్ ఇండిపెండెంట్ పవర్ అని అంటున్నారు చూడండి. సో నేను ఒక చోట స్టోర్ చేస్తాను కదా, దానికి డిఫరెంట్ పవర్ సప్లై, దానికి డిఫరెంట్ స్టోరేజ్ అన్నీ ఉంటాయి. ఇంకొక చోట స్టోర్ అవుతుంది కదా, దానికి డిఫరెంట్ పవర్ సప్లై, దానికి డిఫరెంట్. అర్థమైంది పాయింట్? అర్థమవుతుంది కదా. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే మీ అప్లికేషన్ని హై అవైలబుల్లో ఉంచుకోవడం కోసం. మీ స్టోరేజ్ అకౌంట్లో ఏం చేసినా కూడా మీకు ఎప్పుడు అవైలబుల్లో ఉండాలి. ఈ పవర్ పోవడం వల్ల, నెట్వర్క్ షార్టేజ్ అవడం వల్ల, వీటి వల్ల డేటా రాకుండా అయితే ఉండకూడదు. With ZRS, your data is accessible for both read and write operations, even if zone becomes unavailable. ఒక జోన్ unavailable అయినా read and write access చేయొచ్చు. And then Microsoft recommends using ZRF in the primary region for scenarios that requires high availability. High availability ఎంత చేస్తున్నారంటే దేనికోసం అంటే high availability కోసమే. Okay, see, ఒక zone redundant storage, they have 3 different availability zones. 3 different availability zones లో ఒక డేటా సెంటర్ లో స్టోరేజ్ అకౌంట్ అండ్ దెన్ దే హ్యావ్ ఏ కాపీ. మళ్ళీ డిఫరెంట్ జోన్ లో అక్కడ ఒక స్టోరేజ్ అకౌంట్, అక్కడ ఒక కాపీ. సో ఈ రెండు పోయినా కూడా ఇక్కడ నుంచి వస్తుంది మీకు డేటా. ఓకే, సో జెడ్ఆర్ఎస్ యూస్ చేయడం వల్ల ఏంటంటే 3 different అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఒక జోన్ ఫెయిల్ అయినా కానీ మిగతా 2 జోన్స్ దగ్గర నుంచి మీరు అప్ అండ్ రన్నింగ్ లో ఉంచవచ్చు డేటా. And it provides excellent performance, low latency and resilience for your data. It becomes temporarily unavailable. Okay, ఇందాక నేను చూపించేటప్పుడు స్టాండర్డ్ ప్రీమియం అని అడిగింది స్టోరేజ్ అకౌంట్.
సో స్టాండర్డ్ అంటే ఏంటి? జనరల్ పర్పస్ V2. సో జనరల్ పర్పస్ V2 యూజ్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ విచ్ టైప్ ఆఫ్ స్టోరేజ్ అకౌంట్ సపోర్ట్ ZRS. సో మీరు ఇప్పుడు ZRS యూజ్ చేసుకోవాలనుకోండి, జనరల్ పర్పస్ V2 తీసుకోవాలి. సో ఈ డిఫరెంట్ రీజియన్స్ లో మీ కాపీ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ సపోర్టెడ్ సర్వీసెస్ ఏంటంటే దీంట్లో రకాలు ఉన్నాయి, అదేంటో నేను చెప్తాను నెక్స్ట్. ప్రీమియం బ్లాక్, ప్రీమియం ఫైల్ షేర్, ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్. సో దీని గురించి జస్ట్ ఇన్ఫర్మేషన్ చదవండి. నో బడీ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ ఫర్ వాట్ ఈస్ వాట్. స్టోరేజ్ అకౌంట్ ఎందుకు ఉంది, దాంట్లో LRS అంటే ఏంటి, ZRS అంటే ఏంటి, దానికి దీనికి తేడా ఏంటి, ఇవే అడుగుతారు అందరూ. ఇప్పటి వరకు మనం చేసిందంతా కూడా ఎక్కడ? ప్రైమరీ రీజియన్. నౌ సెకండరీ రీజియన్లో ఎలా ఉంటుంది డేటా? సో ఫర్ అప్లికేషన్స్ రన్నింగ్ దీస్, additional copy of data in your storage account to a secondary region that a 100 of miles away from the primary region. ఒక రీజియన్ కి ఇంకొక రీజియన్ కి ఏంటంటే హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ డిస్టెన్స్, కిలోమీటర్ల తేడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అయింది సేమ్, ఇక్కడ ప్రాబ్లం రాకుండా, అంటే పవర్ కానీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ వీటన్నిటి కోసం. If your storage account is copied to a secondary region, then your data is durable even in the case of complete regional outage. ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చి మీరు చెన్నైలో టీ నగర్లో ఒక చోట సేవ్ చేసుకున్నారు, మడిపాకంలో ఇంకో చోట పెట్టుకున్నారు. చెన్నై మొత్తం ఫ్లడ్స్ వస్తే ఏం చేస్తారు? ఆ రెండు రీజియన్స్ పనిచేస్తాయి. అందుకని ఏం చేస్తారు, నియరెస్ట్ నాకు ఆ చెన్నై అనే రీజియన్ వద్దు, సో నేను తీసుకెళ్ళి మదురైలో పెడతాను. చెన్నైకి మదురైకి చాలా డిస్టెన్స్ ఉంది కదా, ఆ ఫ్లడ్స్ అక్కడికి వస్తాయి. సో ఇలాంటి రీజనల్ అవుటేజెస్ ఉంటాయి. ఈ అవుటేజెస్ అన్నిటిని చూసుకోవడం కోసం when you create a storage account, you select the primary region for the account. The paid second region is determined based on the primary region and cannot be changed. Secondary region మనం ఎప్పుడు చేంజ్ చేయలేం. సో బై డిఫాల్ట్ గా మీరు ప్రైమరీ రీజియన్ తీసుకుంటే దాని సెకండరీ రీజియన్ అనేది తెలుస్తుంది. అండ్ see this, Azure Storage offers two types of copying your data to a secondary region, GRS and ZRS. సో ఇందాక వరకు మనం చూసింది ప్రైమరీ రీజియన్స్, ఇప్పుడు ఇది సెకండరీ రీజియన్స్. ప్రైమరీ రీజియన్స్ అంటే ఏమేమి వచ్చాయి? LRS, ZRS. మరి సెకండరీ రీజియన్ అంటే GRS అండ్ GZRS. సో సెకండరీ రీజియన్ వచ్చేసి కాపీస్ యువర్ డేటా సింక్రోనస్లీ 3 times విత్ ఇన్ ఏ సింగిల్ ఫిజికల్ లొకేషన్ ఇన్ ద ప్రైమరీ రీజియన్ యూజింగ్ LRS. దీని గురించి ఇన్ఫర్మేషన్ చదవండి, మీరు ఈజీగానే ఉంటుంది, అర్థమైపోతుంది. సో ప్రాక్టికల్లోకి వెళ్దాం. త్రీ డిఫరెంట్ ఇమేజెస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో చదవండి ఒక 10 minutes దీని గురించి, జస్ట్ వాట్ ఈస్ వాట్ అని క్లియర్గా అర్థమైపోతుంది. సో GZRS అంటే జియో జోన్ రిడెండెంట్ స్టోరేజ్ ఏం చేస్తుంది? ఒక సెపరేట్ సెకండరీ రీజియన్ ఉంటుంది. ఈ ప్రైమరీ రీజియన్ మొత్తం పోయినా కూడా సెకండరీ రీజియన్ నుంచి యూ కెన్ మేక్ యువర్ డేటా ఆల్వేస్ అవైలబుల్. సో దాంట్లో డిఫరెంట్ ఇదంతా డాక్యుమెంటేషన్ చదవండి మీరు. ZRS యూస్ చేయడం వల్ల ఇక్కడ 11 nines అని ఉంది, ఇక్కడ 12 nines అని ఉంది. ఏంటిది అది? అంటే అంత పర్సంటేజ్ వరకు వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. ఓకే, 16 nines అంటే 99.999 అలా 16 times 9. 16 times అంటే హై అవైలబుల్ కదా అది, వెన్ కంపేర్డ్ విత్ LRS. 11 nines తో పోల్చుకుంటే 16 nines అనేది చాలా ఎక్కువ. సో ఫస్ట్ అయితే మనం స్టోరేజ్ అకౌంట్లోకి వెళ్ళి, సర్వర్ అంటే స్టోరేజ్ అకౌంట్ మనమే చేయాలి. సో యాక్చువల్గా స్టోరేజ్ అకౌంట్లో మీరు ఏం స్టోర్ చేయాలన్నా ఈజీగా స్టోర్ చేయొచ్చు. సో చెప్తాను మనకి. సో నేను బేసిక్గా ఫస్ట్ ఏం చేస్తున్నానంటే LRS తీసుకుంటాను. సో ఫస్ట్ డిఫాల్ట్స్ తోటి వెళ్తాను నేను, తర్వాత వాట్ ఈస్ వాట్ అని నెక్స్ట్ చేంజ్ చేద్దాం. సో స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ తీసుకుంటున్నాను, రిడెండెన్సీ వచ్చేసి LRS. సో నెక్స్ట్ క్రియేట్ దిస్. లో లేటెన్సీ అంటే ఏంటి సార్? లో లేటెన్సీ లాటెన్సీ అంటే ఇప్పుడు ఎలా చెప్తారు, దానికి డెఫినేషన్ కావాలి. లాటెన్సీ అనే పదం, లాటెన్సీ మీనింగ్ ద స్టేట్ ఆఫ్ అరే ఏం అడుగుతున్నావు, ఏం చూపిస్తున్నాడు? అది ప్రీమియం రెస్పాన్స్.
లాటెన్సీ ఇస్ ద డిలే బిట్వీన్ యూజర్స్ యాక్షన్ అండ్ ఏ వెబ్ అప్లికేషన్ రెస్పాన్స్. ఇప్పుడు మీరు పబ్జీ ఆడతారు కదా, పబ్జీ ఆడేటప్పుడు లాస్ట్లో పింగ్ చూపిస్తుంది 40, 60, 70 అని లాస్ట్లో వైఫై దగ్గర. అంటే మీరు బుల్లెట్ ఇక్కడ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఏమవుతుంది, 40 మిల్లీ సెకండ్స్ తర్వాత అక్కడ రియాక్ట్ అవుతుంది. అంటే ఏంటిది, నెట్వర్క్ లాటెన్సీ. రెస్పాన్స్ టైం అదేంటంటే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే, ఇప్పుడు గూగుల్ పేజ్ ఉంది, ఇప్పుడు నేను ఇక్కడ ఇది క్లిక్ చేస్తాను, క్లిక్ చేసినట్టు 5 సెకండ్స్కి లోడ్ అయింది అనుకో, లాటెన్సీ ఉన్నట్లే కదా, 5 సెకండ్స్ లాటెన్సీ. సో అది so low latency and okay, let's create this. So deployment is completed. Go to storage account. Yes, dev storage 098 and this is a storage account. స్టోరేజ్ అకౌంట్ లో ఏం సేవ్ చేసుకోవచ్చు అని చెప్పాను, ఎనీథింగ్. కానీ కొంచెం ఆర్గనైజ్డ్ గా పెట్టుకోవాలంటే దీంట్లో స్టోరేజ్ అకౌంట్ లో డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. స్టోరేజ్ అకౌంట్లో డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి. ఆ కైండ్స్ ఏంటి అంటే ఫైల్ షేర్, బ్లాబ్, క్యూస్, టేబుల్స్. టేబుల్స్ సేవ్ చేసుకోవాలంటే టేబుల్స్లో పెట్టుకోండి. ఏదన్నా ఫైల్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని కనుక వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే ఫైల్ షేర్ యూజ్ చేయండి. బ్లాబ్స్ అంటే బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్. స్టోరేజ్ అంటేనే మీకు వచ్చే ఫస్ట్ వర్డ్ ఏంటంటే బ్లాబ్, బిఎల్ఓవి. బ్లాబ్ అంటే ఏంటి, బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్. Binary large object and it can be image, it can be video, it can be text file, config file, anything. Okay, so ఈ స్టోరేజ్ అకౌంట్ లో ఏమేమి స్టోర్ చేసుకోవచ్చు అంటే లెట్స్ సీ దిస్. బ్లాబ్, ఫైల్ సర్వీస్, క్యూస్ అండ్ టేబుల్స్. టేబుల్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దెన్ క్యూస్ అంటే ఏంటంటే దిస్ ఈస్ ఫర్ మెసేజింగ్. అప్లికేషన్ సైడ్ ఏదైనా మెసేజింగ్స్ యూజ్ చేయాలనుకుంటే క్యూస్ యూజ్ చేసుకోవచ్చు. ఫైల్ సర్వీస్ అనేది ఎందుకు, ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా యూ కెన్ యూస్ ఫైల్ సర్వీస్. అండ్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ యూ కెన్ యూస్ బ్లాబ్ సర్వీస్. ఓకే, సో ఫస్ట్ స్టోరేజ్ అకౌంట్లో, ప్రతి స్టోరేజ్ అకౌంట్లో మీకు కంటైనర్స్ ఉంటాయి. సో లెట్ మీ గో టు స్టోరేజ్ అకౌంట్ ఫస్ట్. లెఫ్ట్ సైడ్లో చూడండి, లెఫ్ట్ సైడ్లో డేటా స్టోరేజ్. డేటా స్టోరేజ్లో ఏం స్టోర్ చేసుకోవచ్చు, కంటైనర్స్, ఫైల్ షేర్స్, క్యూస్, టేబుల్స్. కంటైనర్స్ అంటే ఏంటి, కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్. కంటైనర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్. ఆ ఫోల్డర్లో మీరు ఎన్ని కావాలంటే అన్ని స్టోర్ చేసుకోండి. దాన్ని ఏమంటారంటే కంటైనర్ అనేది నథింగ్ బట్ ఏ డైరెక్టరీ. సో ఫస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ ఫోల్డర్ కంటైనర్ కాల్డ్ dev ops. DevOps అనేది ఒక కంటైనర్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఎవరెవరు యాక్సెస్ చేయగలరు దీన్ని, పబ్లిక్ యాక్సెస్ లెవెల్, ప్రైవేటా, బ్లాబా, కంటైనరా. సో జస్ట్ డిఫాల్ట్స్ తోటి వెళ్ళండి, వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్. సో ప్రైవేట్ అంటే ఏంటి, బయట వాళ్ళు దీన్ని యాక్సెస్ చేయలేరు, ఓన్లీ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఉన్న వాళ్ళు మాత్రం యాక్సెస్ చేయగలరు. బ్లాబ్ లెవెల్ అంటే, అండ్ కంటైనర్ లెవెల్ అంటే, ఇప్పుడు కంటైనర్ అంటే ఏమన్నాను, ఫోల్డర్ అన్నాను. ఒక కంటైనర్ లోపల ఒక ఫోల్డర్ లోపల ఏమైనా ఉండొచ్చు ఫైల్స్. ఒక కంటైనర్ నుండి ఇంకొక కంటైనర్కి యాక్సెస్ ఇవ్వాలనుకోండి, కంటైనర్ లెవెల్ యాక్సెస్ ఇస్తారు, కంటైనర్ లెవెల్ పెడతారు. బ్లాబ్ అంటే we will see that. So first I want to make it as a blob. Blob చేస్తే ఏమొస్తుందో చూడండి, anonymous read access for blobs only. Okay, so just create the container. ఒక స్టోరేజ్ అకౌంట్ లో నేను ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంటైనర్. ఆ కంటైనర్ లో ఏం చేస్తున్నాను, ఐ వాంట్ టు అప్లోడ్ సంథింగ్. సి, స్టోరేజ్ అకౌంట్ లోకి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్ డూ యూ వాంట్ టు అప్లోడ్? సో లోకల్ డెస్క్టాప్ ఫైల్లో సర్వీస్ ఎక్స్చేంజ్ అని ఉంది, ఆర్ ద స్క్రీన్ షాట్, నో నాట్ దిస్. సో ఈ టెస్ట్ అనే ఫైల్ ఉంది, ఇదేంటి HTML ఫైల్, దీన్ని అప్లోడ్ చేయండి అండ్ అప్లోడ్. దేని కింద సేవ్ అయింది, బ్లాక్ టైప్, బ్లాక్. సో ఒక టెక్స్ట్ ఫైల్ని అప్లోడ్ చేస్తే బ్లాక్ కింద సేవ్ అయింది. నెక్స్ట్ టెక్స్ట్ ఫైల్ కాకుండా ఈసారి స్క్రీన్ షాట్ పంపిస్తున్నాను, సర్వీస్ ఎక్స్చేంజ్ అనేది. సో ఇది అప్లోడ్ చేయండి. ఇది ఏమైనా వచ్చింది, సేమ్ బ్లాక్. సో గుర్తుపెట్టుకోండి, బ్లాబ్ అంటే ఏంటి, బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లాబ్స్ ఉన్నాయి, బ్లాక్ బ్లాబ్, పేజ్ బ్లాబ్, అపెండ్ బ్లాబ్ అని.
వీటి గురించి నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఫస్ట్ మీ స్టోరేజ్ అకౌంట్లోకి మీరు అప్లోడ్ చేసినప్పుడు ఏం స్టోర్ అవుతుంది? బ్లాబ్. ఓకే, ఒక బ్లాబ్లో నుండి ఇంకొక బ్లాబ్కి యాక్సెస్ కావాలా, ఒక బ్లాబ్ ఇంకొక బ్లాబ్ని యాక్సెస్ చేయొచ్చా అనేది బ్లాబ్ లెవెల్ యాక్సెస్. ఇందాక మీరు క్రియేట్ చేసేటప్పుడు యాక్సెస్ ఏం అడిగింది? పబ్లిక్ యాక్సెస్ లెవెల్, ప్రైవేటా, బ్లాబ్ లెవెలా, కంటైనర్ లెవెలా? ఇప్పుడు నా దగ్గర ఒక కంటైనర్ ఉంది, ఒక కంటైనర్లో 2 బ్లాబ్స్ ఉన్నాయి. ఒక బ్లాబ్ నుండి ఇంకొక బ్లాబ్ రిసోర్సెస్ని యాక్సెస్ చేయొచ్చా? అలా చేయాలి అంటే బ్లాబ్ లెవెల్ యాక్సెస్ పెట్టుకోండి. అలా అవసరం లేదు, నాకు ఒక కంటైనర్లో ఎన్నైనా బ్లాబ్స్ ఉండొచ్చు, ఇంకొక కంటైనర్లో ఎన్నైనా బ్లాబ్స్ ఉండొచ్చు. అప్పుడు మీరు కంటైనర్ లెవెల్ యాక్సెస్ ఇవ్వండి, అంటే ఆ కంటైనర్లో ఉండే ఎన్ని బ్లాబ్స్ అయినా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ప్రైవేట్ పెట్టుకుంటే విచ్ విల్ బి యాక్సెసిబుల్ ఓన్లీ టు ద ప్రైవేట్. ఎస్, నో అనానిమస్ యాక్సెస్, అంటే బయట వాళ్ళు దీన్ని యాక్సెస్ చేయడానికి ఉండదు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ అదర్ వేస్ టు యాక్సెస్, బట్ ఈ సిచ్యువేషన్లో అయితే నో అనానిమస్ యాక్సెస్. సో నేను బ్లాబ్ లెవెల్ యాక్సెస్ ఇచ్చాను. ఓకే, యా, అంటే ఈ పర్టికులర్ కంటైనర్లో ఒక బ్లాబ్ నుండి ఇంకొక బ్లాబ్కి కాల్ చేయొచ్చా లేదా? అదే కంటైనర్ లెవెల్ ఇచ్చామనుకోండి, కంటైనర్ లెవెల్లో ఒక కంటైనర్ నుండి ఇంకొక కంటైనర్కి, ఇలా అర్థం చేసుకోండి. సో ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేశాను, 2 ఫైల్స్ని అప్లోడ్ చేశాను. ఇప్పుడు ఈ పర్టికులర్ ఫైల్ని నేను వేరే వాళ్ళకి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా? సో test.html ఫైల్ ఉంది. సో జస్ట్ క్లిక్ ఆన్ దిస్. URL వచ్చింది కదా ఇక్కడ. సో ఈ కాపీ చేసుకోండి అండ్ యాక్సెస్ చేయడానికి వస్తుంది కదా నాకు, దాంట్లో ఏముందో. నెక్స్ట్ అలా కాకుండా ఈ యాక్సెస్ లెవెల్లో బ్లాబ్ లెవెల్ అని కాకుండా ప్రైవేట్ పెట్టండి అండ్ సేవ్ దిస్. ప్రైవేట్ అంటే బయట వాళ్ళు ఈ URL ఇస్తే యాక్సెస్ చేయగలరా? సో లెట్స్ సీ. ఇదే test.htmlకి URL కాపీ అండ్ దెన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఫస్ట్ టైం నేను బ్రౌజ్ చేసినప్పుడు కుకీ సేవ్ అయి ఉంటుంది, కుకీ అండ్ క్యాచీ మెమరీ సేవ్ అయిపోయి ఉంటుంది. నేను ఎప్పుడైనా సేమ్ యూఆర్ఎల్ని హిట్ చేస్తే పాతది లోడ్ చేస్తుంది. అందుకోసం ఇప్పుడు ఏం చేశాను, ఇన్కాగ్నిటో మోడ్ ఓపెన్ చేశాను. ఇన్కాగ్నిటో మోడ్ ఎందుకు ఉంటుంది? హిస్టరీని సేవ్ చేసుకోదు, క్యాచీ మెమరీలు ఇవన్నీ ఉండవు. అందుకని నేను అది తీసి దీనిలో వేసాను. సరే, ఇప్పుడు ఇది ఇలాగే ఉంచుతాను. అండ్ స్టోరేజ్ అకౌంట్ ఉంది కదా, అదే స్టోరేజ్ అకౌంట్లో నేను ఏం చేస్తానంటే బ్లాబ్ లెవెల్ నుంచి నేను ఏం చేస్తున్నాను, సో చేంజ్ ద యాక్సెస్ లెవెల్ ఫ్రమ్ ప్రైవేట్ టు బ్లాబ్ పెడుతున్నాను. ఓకే, నౌ అగైన్ బ్రౌజ్ దిస్. వచ్చింది కదా. ఓకే, అండ్ ఈ చేంజ్ యాక్సెస్ లెవెల్లో మీరు ఒకదాని నుంచి ఒకదానికి మార్చడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. All containers and blob data can be read by anonymous request. Anonymous అంటే outside the world. Clients can enumerate blobs within the container by anonymous request, but cannot enumerate containers within the storage account. So ఒక కంటైనర్ నుండి ఒక కంటైనర్కి కావాలి అనుకుంటే they can do this. కంటైనర్ లెవెల్ యాక్సెస్ ఇవ్వండి. అదే కనుక బ్లాబ్ లెవెల్ యాక్సెస్ చూడండి. సో జస్ట్ దీన్ని ఏదో ఒక దాన్ని మార్చి మళ్ళీ చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో చేంజ్ ద యాక్సెస్ లెవెల్ టు blob within the container can be blobs within the container, అంటే ఒక కంటైనర్ లో ఉండే బ్లాబ్స్ మొత్తం. ఓకే, can be read by anonymous request, but container data is not available. Okay, anonymous clients cannot enumerate the blobs within the container. అండ్ ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే ప్రైవేట్ అండ్ దెన్ బ్లాబ్ అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి, కంటైనర్ లెవెల్. సో కంటైనర్ లెవెల్ పెట్టండి. కంటైనర్ లెవెల్ పెట్టిన తర్వాత ఏమవుతుంది చూడండి. ఓకే, ఈవెన్ కంటైనర్ లెవెల్ పెడితే ఆ పర్టికులర్ కంటైనర్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకుని చూడొచ్చు. ఇప్పుడు test.html ఉంది కదా, DevOps అనే కంటైనర్లో test.html ఉంది కదా, నాకు ఇక్కడ ఒక ఫైల్ ఉంది. దీని పేరు ఏంటి, సర్వీస్ ఎక్స్చేంజ్ .png కదా. సో కాపీ దిస్. అంటే ఒక కంటైనర్లో ఉండే బ్లాబ్స్ అన్నిటినీ నేను యాక్సెస్ చేస్తున్నాను, కంటైనర్ లెవెల్ పెట్టాను కాబట్టి.
ఓకే, నెక్స్ట్ కంటైనర్ లెవెల్ కాకుండా చేంజ్ ద యాక్సెస్ లెవెల్ టు బ్లాబ్ లెవెల్. సో ఇప్పుడు నేను ఓన్లీ బ్లాబ్ ఇచ్చాను. సేమ్ యూఆర్ఎల్లోకి వెళ్ళేసి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ టెస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అనేవాడు, ఇది వచ్చింది. మరి నెక్స్ట్ ఇది ఇవ్వండి, ఇది వస్తుందా రాదా? అంటే ఒక బ్లాక్ నుండి ఇంకొక బ్లాక్ యాక్సెస్ ఇవ్వచ్చు, అండ్ కంటైనర్లో ఉండే మల్టిపుల్ బ్లాక్స్ని కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. అదే ప్రైవేట్ పెట్టండి, ఇదంతా వర్కౌట్ అవ్వాలి. ఓకే, ఇది స్టోరేజ్ అకౌంట్లో బ్లాబ్స్ని ఎలా అప్లోడ్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫస్ట్లో మీకు ఏం చెప్పాను, డేటాను స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ అకౌంట్ వాడతారు, దాంట్లో బ్లాబ్స్ అని ఉంది, బ్లాబ్స్లో మీరు ఏ బ్లాబ్ కావాలంటే అది అప్లోడ్ చేయొచ్చు, అది బ్లాబ్ అవుతుంది అని అన్నాను. స్టోరేజ్ అకౌంట్లో స్టోర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఎంత ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేస్తారు మీరు, అంటే అంత ఎక్కువ యూసేజ్ ఉంటుంది, మీరు స్టోరేజ్ అకౌంట్లో నుంచే యాక్సెస్ చేస్తుంటారు ఎక్కువ. ఇన్ కేస్ యాక్సెస్ చేయాలి అంటే ఎంత కాస్ట్ పడుతుంది? సో దాన్నే ప్రైజింగ్ టైర్స్ అంటారు, యాక్సెస్ టైర్స్ అంటారు. యాక్సెస్ టైర్ అంటే కూల్ టైర్, హాట్ టైర్ అండ్ ట్రాన్సాక్షనల్ బేస్డ్. ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ హాట్ టైర్. అంత ఫ్రీక్వెంట్గా చేయనంటే కూల్. అర్థమవుతుందా? లేదు ఎప్పుడో ఒకసారి ఆర్కైవ్ ఫైల్స్ మాత్రమే చేస్తూ ఉంటాను, నేను జస్ట్ ఏదో బ్యాకప్ మాత్రమే పెట్టుకుంటాను అంటే యూ కెన్ యూస్ ఆర్కైవ్ లెవెల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డెవాప్స్ అనే కంటైనర్ ఉంది, దీంట్లో నేను చాలా సేవ్ చేశాను. ఈ కంటైనర్ని నేను ఎప్పుడు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో యూ కెన్ యూస్ ఈ రెండింటికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఫైల్ని నేను ఎక్కువ యాక్సెస్ చేస్తాను. సో చేంజ్ టైర్, యాక్సెస్ టైర్ ఏముంది హాట్, అండ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ యాజ్ కూల్ యూ కెన్ మేక్ ఇట్ యాజ్ కూల్. అంటే నేను అంత ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేయను, అండ్ దీన్ని ఆర్కైవ్ జస్ట్ ఏదో స్టోరింగ్ కోసం పెట్టుకుంటున్నాను అంటే యూ కెన్ మేక్ ఇట్ యాజ్ ఆర్కైవ్. స్టోరేజ్ అకౌంట్లో మీకు ఎంత స్టోరేజ్ వరకు చేసుకోవచ్చు అంటే యూ కెన్ స్టోర్ ఇట్ అప్ టు 10 TB, లైక్ చాలా టీబీ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద నెంబర్, బట్ చాలా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకున్న తర్వాత మీకు కాస్ట్ ఎలా పడుతుంది? ఈ హాట్ టైర్, కూల్ టైర్ పెట్టుకుంటారు కదా, దీన్ని బేస్ చేసుకుని మీకు కాస్ట్ ఎక్కువ పడుతుంది. హాట్ టైర్ ఏం చేస్తుంది? ఫ్రీక్వెంట్గా యాక్సెస్ చేస్తారు, అంటే మీ స్టోరేజ్ అకౌంట్లో ఫ్రీక్వెంట్గా మీరు యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి హాట్ టైర్ పెట్టుకుంటారు. హాట్ టైర్ అంటే ట్రాన్సాక్షన్ అనేది స్పీడ్గా ఉంటుంది. కూల్ టైర్ అంటే వెరీ లెస్ ఫ్రీక్వెంట్, సో కాస్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, సో ఆ డాక్యుమెంటేషన్ చదవండి. సో టైం అయిపోతుంది. ఓకే, సో ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో పింగ్ చేయండి.